హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డేటా అనలిటిక్స్లో స్టాటిస్టిక్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. స్టాటిస్టిక్స్ అంటే డేటాని సింపుల్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ని కలిపి చెప్పడం. ఈ మెథడ్స్ వల్ల డేటాని క్లీన్గా అరేంజ్ చేసి మనకి తెలియని ఫ్యాక్ట్స్ని తెలుసుకొని ఈజీగా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవచ్చు. డేటా అనలిటిక్స్ ప్రతి స్టెప్లో స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. రా డేటాని మీనింగ్ఫుల్ ఇన్సైట్స్గా మార్చడం కోసం స్టాటిస్టిక్స్ హెల్ప్ అవుతుంది. స్టాటిస్టిక్స్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి: డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే డేటాని సమ్మరైజ్ చేయడం కోసం యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ యావరేజెస్, మీడియన్స్, వేరియన్స్ ఎక్సెట్రా. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే శాంపుల్ డేటాని యూస్ చేసి మనం పాపులేషన్ గురించి ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ హైపోథిసిస్ టెస్టింగ్, రిగ్రెషన్ అనాలిసిస్. మరి రియల్ లైఫ్ లో స్టాటిస్టిక్స్ ఎలా యూజ్ అవుతుంది చూద్దాం. బిజినెస్ లో సేల్స్ ట్రెండ్స్ ని ప్రిడిక్ట్ చేయడం, హెల్త్ కేర్ లో పేషెంట్స్ రికవరీ ప్యాటర్న్స్ ని అనలైజ్ చేయడం, అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ లో క్లైమేట్ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవడం. స్టాటిస్టిక్స్ లో యూజ్ చేసే కొన్ని టెక్నిక్స్ గురించి చూద్దాం. మీన్, మీడియన్, మోడ్ ఇవి సెంట్రల్ టెండెన్సీ గురించి చెప్తాయి. స్టాండర్డ్ డీవియేషన్ డేటా స్ప్రెడ్ గురించి తెలుస్తుంది. కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ గురించి చెప్తాయి. ప్రాబబిలిటీ అన్సర్టెన్ అవుట్కమ్స్ ని ఎస్టిమేట్ చేస్తాయి. డేటా అనలిస్ట్ కెరీర్ లో సక్సెస్ అవ్వాలంటే స్టాటిస్టిక్స్ ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డేటాని బాగా అర్థం చేసుకొని యాక్యురేట్ రిజల్ట్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. డేటాలో ఉన్న ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. ఫ్యూచర్ లో జరిగే ఈవెంట్స్ ఆర్ అవుట్కమ్స్ ని గెస్ చేయడంలో మంచి క్లారిటీ వస్తుంది. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం సైంటిఫిక్ అప్రోచ్ యూస్ చేయొచ్చు. స్టాటిస్టిక్స్ మీద గ్రిప్ ఉంటే మీరు కాంపిటేటివ్ గా మిగతా డేటా అనాలిసిస్ కన్నా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు డేటా అనలిటిక్స్ లో స్టాటిస్టిక్స్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాలీ అకాడమీ